హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సూపర్. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, బేటా బ్రీడింగ్ గురించి. వీడియోలో ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే 1 feet ట్యాంక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. క్లీన్ చేసి పెట్టేసుకోండి ముందుగానే. ఆ తర్వాత pH కంట్రోల్ చేయడానికి 2 డ్రై ఆల్మండ్ లీవ్స్ అనేది కావాల్సి వస్తుంది. వాటర్లో మిక్స్ చేయడానికి బ్లూ లిక్విడ్ కూడా ఒకటి తీసుకోండి. బబుల్నెస్ సపోర్ట్ కోసం మనం అయితే ఈ కవర్ని అయితే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్లో మనమైతే టాప్ అండ్ బాటంలో ఓపెన్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ట్యాంక్ సెటప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 3 days బ్యాక్ స్టోర్ చేసుకున్న ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అనేది 4 inches హైట్లో అయితే వేసుకోవాల్సి వస్తుంది. వాటర్ వేసుకున్న తర్వాత మనకి వాటర్ లేయర్ పైన ఆ పాలిథిన్ కవర్ స్టిక్ చేసుకోవాలి సైడ్లో. దాంతోపాటు ఆల్మండ్ లీఫ్ వాటర్ కూడా బాటంలో వేసుకోవాల్సి వస్తుంది. ఇంకైతే మేల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర అయితే 4 males అయితే ఉన్నాయి. ఆ 4 males-లో నేనైతే ఈ రెడ్ కలర్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మెయిల్ వచ్చేటప్పటికి బబుల్ నెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు ఇది యాక్టివ్గా కూడా ఉంది. సో నేనైతే ఈ మెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ మెయిల్ని అయితే ఇమీడియట్గా మనం సెటప్ చేసుకున్న ట్యాంక్లోకి అయితే రిలీజ్ చేద్దాం. ఇక రిలీజ్ చేసిన కాసేపు దాకా మనమైతే దీన్ని డిస్టర్బ్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడైతే మనం ట్యాంక్ చేంజ్ చేసాము కదా, ఆ వెదర్ అండ్ వాటర్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం తీసుకునేది. అండ్ ఇప్పుడు మనకైతే స్ట్రెస్లో ఉంటుంది కొంచెం ఫిష్ అనేది. కొంచెం ఫ్రీగా అయ్యేదాకా మనమైతే క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. ఈ గ్యాప్లో మనమైతే ఫీమేల్ని అయితే చూసేద్దాం. ఈ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇప్పుడైతే ఫీమేల్ అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఈ డిస్ప్లేలో ఫీమేల్ అనేది ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా మనకి ప్రతి ఫీమేల్కి స్టమక్ కింద ఒక వైట్ స్పాట్ అనేది కనబడుద్ది. ఆ వైట్ స్పాట్ కనబడినప్పుడు అది ఎగ్ లోడెడ్ ఫీమేల్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనమైతే ఏదైతే మనకి ఆ వైట్ స్పాట్ కనబడుతుందో ఆ ఫీమేల్ని అయితే బ్రీడింగ్కి యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న ఫీమేల్ ఒకటే కాబట్టి నేనైతే దీన్నే యాడ్ చేసుకుంటున్నాను. సో ఫీమేల్ని అయితే రిలీజ్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా అయితే రిలీజ్ చేసుకోకూడదు. ఇలా మనం బాటిల్ ఏదైతే ఫస్ట్లో కట్ చేసి పెట్టుకున్నామో ఆ బాటిల్ మిడిల్లో నుంచి అయితే మనం ఫీమేల్ని అయితే రిలీజ్ చేసుకోవాలి. ఇక మెయిల్ అనేది ఫీమేల్ని అయితే అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ గ్యాప్లో మనమైతే వాటిని అయితే అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మాట్లాడదాం వీడియో కోసం అయితే ట్రై చేయకూడదు. అవి డిస్టర్బ్ అయ్యి మనకు బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వదు. సో ఇంకా మనమైతే ఇలా కబోర్డ్స్తో అయితే ప్యాక్ చేసుకుందాం మన ట్యాంక్ని. ఇకైతే ఇప్పుడు 12 hours తర్వాత అయితే ఫీమేల్ని అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫైట్ అయితే జరిగిద్దా అనేది ఒక కాసేపు అయితే మీరు గమనించాలి. సో ఫైట్ టైం లేకపోతే కనుక ఓకే, ప్రాబ్లం లేదు. ఫైట్ జరిగితే ఇమీడియట్గా అయితే ఫీమేల్ని అయితే సపరేట్ చేసేసేయండి. సో ఇక మనమైతే చూస్తున్నాం కదా, మెయిల్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఫ్లేర్ చేస్తుంది. సో ఇక మనం డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ వాటిని. ఇప్పుడైతే 24 hours తర్వాత చెక్ చేసుకుందాం. సో నేనైతే 12 hours ఒకసారి చెక్ చేశాను. ఫీమేల్ అయితే కార్నర్లో ఉండిపోయింది ఆల్మండ్ లీఫ్ కింద. సో అలా ఉన్నప్పుడు మన ఏమైతే బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా ఎగ్స్ చూడండి, నేను జూమ్ చేస్తాను. ఇప్పుడు ఇలా జూమ్ చేసినప్పుడు వైట్ కలర్ స్పాట్ అంటే వైట్ కలర్లో రౌండ్గా ఉన్నాయి చూసారా, అవే అన్నమాట మనకి ఎగ్స్. సో మెయిల్ అయితే మనకి ఆ ఎగ్స్ని ఇలా బబుల్ నెస్ట్లో స్టోర్ చేస్తుంది. ఎగ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. సో ఇంకో 12 hours అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. ఇక 12 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీమేల్ని అయితే నేను తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మెయిల్ చూడండి ఫీమేల్ని ఎలా అయితే తరిమేసిద్దో సేమ్ ట్యాంక్లో అయితే తనతో పాటు ఉండనివ్వదు. సో నేనైతే ఇప్పుడు మనమైతే ఫీమేల్ని అయితే తీసేసుకోవాలి. ఎగ్స్లే కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిల్ అనేది ఇలా ఎగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి బబుల్ టు బబుల్ చేంజ్ చేస్తుంది ఆక్సిజన్ సప్లై కోసం ఎగ్స్ని. ఇలా ఎగ్స్ని అయితే 24 hours తర్వాత బేబీస్ అనేది హ్యాచ్ అవుతాయి. ఇప్పుడైతే కొన్నే కనబడుతున్నాయి, క్లియర్గా చూడండి, జూమ్ చేస్తాను. సో ఇక మనకైతే కంప్లీట్ 24 hours అవ్వలేదు. 24 hours తర్వాత బేబీస్ మొత్తం క్లియర్గా స్విమ్ చేస్తాయి. 3 days దాకా అయితే మనం ఫుడ్ అయితే అవసరం లేదు. ఆఫ్టర్ 3rd day నుంచి అయితే నేను ఆర్టిమియా అయితే ఇస్తున్నాను. ఈ ఆర్టిమియా ఫీడింగ్ గురించి కొంచెం వీడియో కూడా పెడతాను చూడండి దీంట్లోనే. ఈ ఆర్టిమియా అయితే ఇలా కంప్లీట్గా ఇలా వేస్తాను, ఫస్ట్ ఫీడ్ అనమాట. సో ఇలా నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే బేబీస్ది
నాకు కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.